ఒక ఊరిలో ఆది అనే కుర్రోడు ఉంటాడు. ఆ ఊరు చాలా పేదరికంతో నిండిపోయి ఉంటుంది. క్రిస్మస్ పండగ వచ్చిందంటే అందరూ ఎంతో సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆది మాత్రం తన తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. క్రిస్మస్ ముందు రోజున ఒక వృద్ధుని దగ్గరికి వెళ్ళి ఒక రొట్టె, ఒక క్యాండిల్ తీసుకొని వెళ్ళి అతనికి ఇస్తాడు. ఆ వృద్ధుడు దాన్ని తీసుకొని ఎంతో ఆనందపడి, నువ్వు నాకు ఇచ్చింది రొట్టె ముక్క కాదు, నా జీవితంలో వెలుగు నింపావు అని అతనికి కృతజ్ఞతలు చెప్తాడు. అది విన్న ఆది చాలా సంతోషంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఈరోజు నేను ఇలా ఒక మంచి పని చేశాను. అతను నాకు చెప్పినది ఏంటంటే, నువ్వు నా జీవితంలో నాకు వెలుగు నింపావు అని చెప్పాడు. ఆ మాట అయిన తల్లి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఆ బిడ్డను హత్తుకొని నిజమైన క్రిస్మస్ అంటే అని కన్నీళ్లు కార్చింది. చాలామంది క్రిస్మస్ అనగా ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు, ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. నిజమైన క్రిస్మస్ అంటే ఎదుటివారి జీవితంలో వెలుగు నింపాలి, అనగా లేని వారికి సహాయం చేయాలి. దేవుడు కూడా ఈ లోకానికి ప్రజలకు వెలుగునివ్వడానికి వచ్చాడు. మనం కూడా క్రిస్మస్ పండుగ రోజున వేరే వారికి, అంటే పేదవారికి కావచ్చు, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి క్రిస్మస్ కానుకగా సహాయం చేయటం అదొక నిజమైన క్రిస్మస్.